హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయము. నిన్న మోడల్ స్కూల్కి సంబంధించి ఖాళీల వివరాలకు సంబంధించి నిన్నైతే ఒక వీడియో చేయడం జరిగింది. ఈ ఖాళీల వివరాల యొక్క వీడియో చూసిన తర్వాత చాలామంది అభ్యర్థులు లేవనెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మార్కులు ఎలా ఉంటాయి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, పర్సెంటేజ్ ఏంటి అనేటువంటిది కామెంట్ బాక్స్లో అయితే ప్రశ్నలను లేవనెత్తడము జరిగింది. మరి అన్ని ప్రశ్నలకు సమాధానంగా అయితే ఈ వీడియో అయితే నేను చేస్తూ ఉన్నాను. ముందుగా మొట్టమొదటిగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కమెంట్ చేయండి. ఫస్ట్ ఎందుకు చెప్తా ఉన్నారంటే మర్చిపోకుండా ఉండడం కోసం. ఓకేనా, రైట్. ఇప్పుడు మరి ఇక్కడ ఈ మోడల్ స్కూల్కి సంబంధించి ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఆర్ట్ పోస్టులు లేవా, పీఈటీ పీడీ పోస్టులు లేవా అంటే లేవండి. తెలంగాణ మోడల్ స్కూల్ మొత్తం 194 ఉన్నాయి. ఈ 194 స్కూళ్ళల్లో మనకు ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది 1072 ఖాళీలు అనేటువంటివి ఉన్నాయని చెప్పాను. సబ్జెక్ట్ వారిగా కూడా చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టు, పీజీటీ పోస్టు, టీజీటీ పోస్టు. ప్రిన్సిపల్ పోస్ట్ అనేటువంటిది మల్టీ జోన్ పోస్టు. ఇంతకుముందు స్టేట్ పోస్ట్ ఉండేది రిక్రూట్మెంట్ నాటికి, అంటే రిక్రూట్మెంట్ అయ్యే సమయంలో స్టేట్ పోస్ట్. ఈ మధ్యలోనే దీనికి మరి మల్టీ జోనల్ పోస్ట్గా మారడము జరిగింది. అంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. ప్రభుత్వం నుంచి మరి ఆదేశం రాగానే అది మల్టీ జోన్ పోస్ట్ అయిపోతుంది. అదేవిధంగా పీజీటీ పోస్ట్ కూడా మల్టీ జోన్ పోస్ట్, టీజీటీ పోస్ట్ అనేటువంటిది జోనల్ పోస్ట్. ఓకే, ఇక్కడ మరి జోనల్ వారిగా ఏ పోస్ట్ ఎక్కడిది అంటే మల్టీ జోన్ పోస్టా, జోన్ పోస్టా అనేటువంటిది తెలుసుకోవడము జరిగింది. ఇప్పుడు ముందుగా మరి ఇక్కడ ఈ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే, ప్రిన్సిపల్ విషయానికి వచ్చినట్లయితే ప్రిన్సిపల్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ పీజీ ఉండాలి, అదేవిధంగా బిఎడ్ ఉండాలి, 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే అడ్మినిస్ట్రేషన్లో అనుభవం లేదా ఏదైనా కళాశాలకు కానివ్వండి, పాఠశాలకు కానివ్వండి, హెడ్ మాస్టర్గా లేదా ప్రిన్సిపల్గా చేసినటువంటి అనుభవం ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. ఓకే, మరి ఇక్కడ ఈ పీజీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని అంటే 50% ఉండాలి. ఇక బీఈడీలో కూడా అట్లీస్ట్ 50% అయితే ఉండాలి, లేకపోతే బీఈడీ పాస్ అయితే చాలు. ఈ 5 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. మరి ఇక్కడ ప్రిన్సిపాల్కు రాత పరీక్ష, అదేవిధంగా మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ. మరి రాత పరీక్షకు ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూకి ఎన్ని మార్కులు అంటే రాత పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాలి, 2012లో పీజీ అండ్ 2012లో మోడల్ స్కూల్కి సంబంధించి నిర్వహించినటువంటి సిలబస్ ప్యాటర్న్ ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. ఈ సిలబస్ ప్యాటర్న్ ఒకవేళ మారితే మారచ్చు, అంటే ఇంతకుముందు ఈ విధంగా నిర్వహించారు అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. అదిగా మీరు గమనించాలి. ఒకవేళ మారితే మారచ్చు కూడా. 85 మార్కులు ఏమో రిటన్ టెస్ట్, 15 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ. ఈ 85 మార్కులలో ఒకటి మరి ఇక్కడ ఎస్ఏ టైపు అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉన్నది. ఎస్ఏ టైపు పార్ట్ 1, పార్ట్ 2 అని 2 ఉన్నాయి. ఈ పార్ట్ 1 ఎస్ఏ టైపు 25 మార్కులు. ఈ 25 మార్కులు మరి దేని మీద అడుగుతున్నానంటే కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, ఎకనామిక్, కల్చరల్ ఇష్యూస్, అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి 25 మార్కులు. అంటే సమకాలీనమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. అది 25 మార్కులు పార్ట్ 1. పార్ట్ 2 ఆబ్జెక్టివ్ టైపు, ఇవి 60 మార్కులు. ఓకే, మరి ఈ 60 మార్కులలో మళ్ళీ జీకే అండ్ సిఐ అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 12 మార్కులు. సిడిపి అని అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్
పెడగాజీకి సంబంధించి 12 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్కి సంబంధించి 24 మార్కులు, టీచింగ్ మెథడాలజీకి సంబంధించి 12 మార్కులు, టీచింగ్ మెథడాలజీకి సంబంధించి 12 మార్కులు. ఓకే, ఇది ప్రిన్సిపాల్కు సంబంధించి రిటర్న్ టెస్ట్కు సంబంధించి. మరి 15 మార్కులు అయితే ఇంటర్వ్యూకు ఉంటుంది. అంటే ప్రిన్సిపాల్ పోస్టుకు అప్లై చేయాలంటే 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉండాలి, లేదా ఏదైనా పాఠశాలలో పాఠశాల కానివ్వండి, కళాశాలకు కానివ్వండి, ప్రిన్సిపాల్గా లేదా హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి అనుభవం అయితే ఉండాలి. ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఎయిడెడ్ ఏదైనా ఏం లేదు. ఓకే, ఇది ప్రిన్సిపాల్కు సంబంధించినటువంటి అర్హతలు, ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ పీజీటీకి చూసినట్లయితే ఈ పీజీటీ పోస్ట్ అనేటువంటిది కూడా మల్టీ జోనల్ పోస్ట్. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ పీజీ, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనుకోండి, పీజీటీ ఇంగ్లీష్ అనుకోండి, పీజీటీ ఇంగ్లీష్ అనుకోండి, పీజీ ఇంగ్లీష్ ఉండాలి. పీజీటీ కామర్స్ అనుకోండి, పీజీ కామర్స్ ఉండాలి. పీజీ తెలుగు అనుకోండి, పీజీ తెలుగు ఉండాలి. అంటే ఏ పోస్టుకు అయితే మనం అప్లై చేస్తూ ఉంటామో ఆ పోస్ట్లో సంబంధిత సబ్జెక్ట్లో పీజీని కలిగి ఉండాలి. మరి పీజీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 50% ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 45%, అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా, పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే డిజేబిలిటీ కలవాలో వాళ్ళకు కూడా 45% కలిగి ఉండాలి. మరి ఇక్కడ బీఎడ్ అని అన్నారు, బీడీలో ఎంత శాతం ఉండాలి? ఎంత శాతం ఉన్నా సరిపోతుంది. ఎందుకనంటే ఈ బీడీలో ఎంత శాతం ఉన్నా కానీ సరిపోతుంది, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. మనకి ఎక్కడ ఈ బీడీలో ఎంత శాతం ఉండాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఒకవేళ పెడితే పెట్టవచ్చు, అట్లీస్ట్ 50% కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ దీనికి టెట్ అవసరం లేదు. మరి ఇక్కడ ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుందా పీజీటీకి అని అంటే కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేయడము జరుగుతుంది. మరి రాత పరీక్షలో ఎన్ని మార్కులు ఉంటాయి అని అంటే మొత్తము 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కులు మొత్తము 6 విభాగాలను ఇవ్వడం జరిగింది. 6 విభాగాలు అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6. పార్ట్ 1కు సంబంధించి జీకే అండ్ సిఏ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎన్ని మార్కులు? 10 మార్కులు. పార్ట్ 2 సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 10 మార్కులు. పార్ట్ 3 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈ 10 మార్కులు. మరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కాబట్టి ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఏమైనా ఉన్నదా లేదా అని చెక్ చేయడం కోసము ఇంగ్లీషుకు సంబంధించి ఒక 10 మార్కులు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. పార్ట్ 5 కంటెంట్, సంబంధిత సబ్జెక్టుకు సంబంధించినటువంటి కంటెంట్. ఒకవేళ ఫిజిక్స్ అయిందనుకోండి, ఫిజిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ ఎన్ని మార్కులు? 48 మార్కులు. మెథడాలజీకి సంబంధించి 12 మార్కులు. అంటే ఈ సబ్జెక్ట్ అండ్ కంటెంట్ అండ్ మెథడాలజీ సంబంధించి 60 మార్కులు, జీకే అండ్ సిఏకి 10 మార్కులు, సిడిపికి 10 మార్కులు, పిఐఈకి 10 మార్కులు, ఇంగ్లీష్కి 10 మార్కులు. ఇవేమో 40 మార్కులు, ఇవేమో 60 మార్కులు. మొత్తము 100 మార్కులకు సంబంధించి ఉంటుంది పీజీటీ. సంబంధిత సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే మొత్తము 10 సబ్జెక్టులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మరి ఆ గ్రూపులు ఏముంటాయి మోడల్ స్కూళ్ళలో అని అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అనేటువంటిది లేదండి. కాబట్టి ఇక్కడ ఇది పీజీటీకి టెట్ అవసరం లేదు, పీజీ ప్లస్ బీఈడి ఉండాలి, ఎలాంటి బోధనా అనుభవం లేదు, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ అనుభవం లేదు, పీజీ కలిపి 50% మార్కులతో పీజీ చేసి ఉండి బీఈడి పాస్ అయ్యి టెట్టు లేకుండా కానీ ఇది రాసుకోవడానికి అవకాశం ఉంది. సేమ్ ఇదే విధంగా ఉంటుందా సరే, ఏమైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందంటే జరగవచ్చు కూడా. అంటే 2012లో మరి నిర్వహించినటువంటి ప్యాటర్న్ అయితే నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. 2012 అంటే ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఇప్పటి పరిస్థితులను బట్టి ఏమైనా మారితే మారొచ్చు. ఇది పీజీటీకి సంబంధించి. తర్వాత టీజీటీకి సంబంధించి చూసినట్లయితే టీజీటీకి ఎనీ డిగ్రీ, బిఏ కానీ, బిఎస్సి కానీ, బీకామ్ కానీ ప్లస్ బిఎడ్ ఉండాలి.
బిఎడ్. మరి ఇక్కడ డిగ్రీలో ఎంత శాతం ఉండాలి? 50% ఉండాలి. 50% అంటే ఓపెన్ కేటగిరీ 50%, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 45% ఉండాలి. మరి ఇక్కడ బిఎడ్లో కూడా మరి పాస్ అయితే చాలు, కానీ ఒకవేళ మారుస్తే మారవచ్చు. అట్లీస్ట్ 50% మార్కులు ఉండాలని అంటే అనవచ్చు. ప్లస్ ఇక్కడ టెట్ అవసరం. మరి టెట్ అంటే మరి సీటెట్ అయిన ఉండొచ్చు, మామూలుగా టీజీ టెట్ అయినా ఉండొచ్చు. 2014 కంటే ముందు టెట్ రాసినటువంటి వాళ్ళు ఉంటారు, 2010, 11, 12 టెట్ రాసినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ టెట్ రాసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే ఏపీ టెట్ రాసినటువంటి వాళ్ళు అంటే అప్పుడు సంయుక్తంగా ఉన్నటువంటి సందర్భంలో రాసినటువంటి టెట్ కూడా మరి ఇక్కడ ఎలిజిబులే. అంటే 2014కు ముందు రాసినటువంటి ఏపీ టెట్ ఎలిజిబులే, 2014 తర్వాత రాసినటువంటి టీజీ టెట్ ఎలిజిబుల్, తర్వాత సీటెట్ కూడా ఎలిజిబులే. అంటే ఇక్కడ టెట్ అవసరం ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే టీజీటీకి టెట్ అవసరము, పీజీటీకి టెట్ అవసరము లేదు, ప్రిన్సిపల్కు టెట్ అవసరము లేదు. మరి ఈ టీజీటీ యొక్క ప్యాటర్న్ ఏంటి అని అంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే 80 మార్కులకు మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. మరి 20 మార్కులు ఏంది? టెట్ వెయిటేజీ. ఓకే, ఇలా 4 విభాగాలు ఉన్నాయి. పార్ట్ 1 జీకే అండ్ సిఏ 10 మార్కులు, పిఐఈ 10 మార్కులు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్కులు. తర్వాత సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి కంటెంట్ 44 మార్కులు, మెథడు 16 మార్కులు. అంటే ఈ సబ్జెక్టుకు సంబంధించి 60 మార్కులు, ఇక్కడ జీకే అండ్ సిఐ 10 మార్కులు, పిఐఈ 10 మార్కులు. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఏమీ లేదండి. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉన్నది, ఇక్కడ సిడిపి కూడా ఎందుకంటే ఇక్కడ టెట్లో ఆల్రెడీ సిడిపి ఉంటుంది కాబట్టి ఇక్కడ సిడిపి 10 మార్కులు లేవు. ఇక్కడ టెట్ రాయరు కాబట్టి ఇక్కడ సిడిపి 10 మార్కులు పెట్టిండు. మరి ఇంగ్లీష్ కూడా ఇక్కడ 10 మార్కులు పెట్టిండు. ఆల్రెడీ టెట్లో ఇంగ్లీషు రాస్తాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ లేదు, కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ పెట్టిండు. మరి తెలుగు కూడా పెడితే బాగుండేమో. ఓ 10 మార్కులు ఇల్లు తెలుగు, ఇల్లు 10 మార్కులు, ఇల్లు 10 మార్కులు, ఇల్లు 10 మార్కులు పెడితే ఇక మంచిగా ఉండేమో. అసలు తమిళనాడు రాష్ట్రంలో ఇట్నే ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో ఉద్యోగానికి సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఏ పరీక్ష రాసినా కానీ తమిళ భాషకు సంబంధించినటువంటి అతనికి స్కిల్, నైపుణ్యం ఉన్నదా లేదా అని పరీక్షిస్తారు. ఇక్కడ కూడా పెడితే బాగుండునేమో. రైట్. మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కాస్త మరి తెలుగు ఎందుకు? అట్లా కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా కానీ తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ప్రాంతంలో మోడల్ స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి. ఓకే, మరి ఇక్కడ ఇది టీజీటీ. మరి టెట్ 20 మార్కులు. 20 మార్కుల వెయిటేజ్ ఎట్లా చూస్తారు అని అంటే, ఒకవేళ నీకు 97 మార్కులు వచ్చినాయి అనుకోండి, 97/7.5 వేస్తే ఎన్ని మార్కులు అయితే వస్తాయో ఆ మార్కులు టెట్ వెయిటేజ్. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న 97 మార్కులు తీసుకొని 7.5 వేసిన 12.93 వచ్చినాయి. ఒకవేళ ఈ 80 మార్కులకు ఒక 60 వచ్చినాయి అనుకోండి, అప్పుడు 72.93 మార్కులని తీసుకుంటారు. ఈ పాయింట్లు కూడా లెక్కనంటే ఉంటాయి, ఉంటాయి. చాలా మంది మిత్రులు 0.001లలో కూడా మార్కులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. టెట్ అనేటువంటిది ఒక వెయిటేజ్గా మాత్రమే, వెయిటేజీతో పాటుగా చూడండి, ఇంకొకటి చాలా వరకు టెట్ అనేటువంటిది ఏముందిలే పాస్ అయితే చాలని అనుకుంటారు, కానీ కాదండి. అందులోనే మీరు చాలా వరకు పొరపాటు చేస్తూ ఉన్నారు. ఈ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఓసీ 90 మార్కులు దాటితే సరిపోతుంది అని అనుకుంటున్నారు, బీసీ 75 మార్కులు దాటితే సరిపోతుందని అనుకుంటారు, ఎస్సీ ఎస్టీ 60 మార్కులు దాటితే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఎక్కువ మార్కులు ఉంటే ఇక్కడ మనకు కలవడానికైతే అవకాశం ఉంది. క్వాలిఫైయింగ్ అయితే సరిపోదు, ఎక్కువ మార్కులు సంపాదించాలి. దాదాపుగా ఒక 90 మార్కులకు పైన సాధించి పెట్టుకుంటే మనకు ఇక్కడ కొన్ని మార్కులు తక్కువైనా కానీ ఈ టెట్ మార్కులు అనేటువంటివి కలిసి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి టెట్ అనేటువంటిది ఓన్లీ ఒక అర్హత పరీక్ష మాత్రంగా చూస్తున్నారు, కానీ అర్హత పరీక్ష కాదు, అది స్టెప్ 1. స్టెప్ 1లో ఎక్కువ మార్కులు వస్తే ఇట్లాంటి మరి పరీక్ష డిఎస్సికైనా ఈ టీజీటీ లాంటి పరీక్షలకైనా స్టెప్ 2లో మనకు తక్కువ మార్కులు వచ్చినా కానీ ఈ స్టెప్ 1 అనేటువంటిది కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు గమనించక ఏం చేస్తారంటే, క్వాలిఫై అయినాక మళ్ళీ రాసేది ఏముంది, 1000 రూపాయలు దండుగానే అనుకుంటారు, కానీ అది కాదండి.
ఈ ఒక్క మార్క్ పెరిగినా కానీ ఆ ఒక్క మార్క్ తోటి కూడా ఒక మార్క్ ఏంది పాయింట్లలో కూడా మార్కులతో కూడా ఉద్యోగం రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపాల్ పోస్టుకు సంబంధించి, టీజీటీ పోస్టుకు సంబంధించి, టీజీటీ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్స్, పర్సంటేజెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎంత ఉండాలి సార్ అని అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వయో పరిమితిని పెంచడం జరిగింది. ఇంతకుముందు 44 ఉండేది, ఇప్పుడు 46 చేశారు. అంటే ఏంది, మినిమం ఏజ్ ఎంత? 18 to 46 అనేటువంటిది మినిమం ఏజ్. అంటే మినిమం 18, 46 మ్యాక్సిమం. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 46 సంవత్సరాలు నిండి ఉండకూడదు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 46 + 5 51 సంవత్సరాలు నిండి ఉండకూడదు. ఒకవేళ 51 సంవత్సరాలకు ఉద్యోగం వస్తే 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ కాబట్టి 10 సంవత్సరాలు అయితే సర్వీస్ లో ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి పీడబ్ల్యూడి వాళ్ళకు అయితే 10 సంవత్సరాలు. అంటే 46 + 10 56. ఒకవేళ ఉద్యోగం వస్తే వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు అయితే సర్వీస్లో ఉండడానికైతే అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. అంటే ఇట్లా మినిమం ఏజ్ మాత్రం 18, మ్యాక్సిమం ఏజ్ మాత్రం 46. ఈ టీచర్ పోస్టులకు సంబంధించి ప్రిన్సిపల్ అయినా, పీజీటీ అయినా, టీజీటీ అయినా, ఏజీటీ అయినా, ఏదైనా ఏజీటీ అనేది ఉండదు కానీ డిఎస్సి అయినా ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇదే అండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ టెట్ అనేది చెప్పిన 2014 ముందు ఉన్నటువంటి ఏపీ టెట్ కూడా సరిపోతుంది. ప్రిన్సిపల్కు టెట్ అవసరం లేదు. ఇక చాలా మంది అంటారు నాకు నెట్ ఉంది సార్, సెట్ ఉంది సార్, పిహెచ్డి ఉంది సార్, ఏది ఉన్నా ఏం లేదు, పీజీ బీఈడి ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. పిహెచ్డి ఉంటే ఏమన్నా అదనపు అర్హత కింద ఏమైనా మార్కులు వస్తాయంటే ఏమీ రావు. ముందు పెట్టుకోవడానికి డాక్టరేట్ అంతే. పిహెచ్డి అనేటువంటిది మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ దానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నెట్ ఉంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఈ నెట్టులు సెట్టులు పిహెచ్డి అనేటువంటివి ఇక్కడ ఉపయోగపడవండి. ఇది మోడల్ స్కూల్కు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్. మరి ఇదంతా అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ సిలబస్ చెప్పండి సార్ అని అంటారు. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ సిలబస్ కూడా నేను చెప్తానండి. అంటే సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అని అన్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్ 5లో కంటెంట్ 48 మార్కులు ఉన్నాయి కదా, 48 మార్కులు ఉన్నాయి. ఇంగ్లీష్ ఏంది, తెలుగు ఏంది, ఇంగ్లీష్ ఏంది, తెలుగు ఏంది, మ్యాథ్స్ ఏంది, ఫిజిక్స్ ఏంది, కెమిస్ట్రీ ఏంది, బాటనీ ఏంది, జువాలజీ ఏంది, కామర్స్ ఏంది, సివిక్స్ ఏంది, ఎకనామిక్స్ ఏంది, సంబంధిత సబ్జెక్టు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇట్లా ఇవి టీజీటీకి సంబంధించి అంటే ఆ సంబంధించినటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ను చెప్పమని కూడా అడుగుతా ఉన్నారు. సిలబస్ ఏంది అని అంటే ఆ సిలబస్కు సంబంధించి కూడా ఇంకో వీడియో అయితే నేను చేయడము జరుగుతుందండి. అంటే ఏం లేదు, ఫస్ట్ ఏం చేసినానని అంటే ఖాళీలు ఏంటి అని చెప్పినాను. ఖాళీలు అయిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, వయస్సుకు సంబంధించి, అర్హతలకు సంబంధించి, పర్సంటేజ్కి సంబంధించి ఇది చెప్పాను. నెక్స్ట్ సిలబస్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. సందేహాల్లో కూడా ఏదనంటే డైరెక్ట్గా ఒక లైన్ తోటి పెట్టేస్తారు, కానీ మీకు ఏమైతే అడగదలుచుకున్నారో మరి క్లారిటీగా అడగండి, దానికైతే సమాధానము ఉంటుంది. క్లారిటీగా లేనటువంటి మాత్రం సమాధానం అనేటువంటిది ఉండదు. ఓకే, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది 2012లో నిర్వహించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. ఒకవేళ మారితే మారచ్చు. అసలు నన్ను అడిగితే మాత్రము ఇక దాదాపుగా ఒక 95%, 99% ఇదే ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మారితే అటు ఇటు అవుతుంది, కానీ ఏమైతే ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ నిర్వహించేటువంటి ముందుగా పాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నదో చూడడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా ఇదే ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఓకేనా, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ.